అవునా? అన్నకున్న బాండింగ్ అదే ఇందాక మా ఫ్రెండ్స్ చెప్పారు కదా అన్న, అండ్ మాకు చాలా అటాచ్మెంట్. ఒక తమ్ముళ్ళ లెక్క నాకే కాదు, మా బ్యాచ్కే కాదు, ప్రతి ఒక్కరితోనే అన్న అలాగే ఫ్రీ మైండెడ్. చాలా ఎప్పుడు నవ్వుపిస్తుండే అందరికీ. ఎవరికి ఏది ఉన్నా కానీ ముందుకొచ్చి నిల్చునే వ్యక్తి ఉండే అన్న లేనందుకు చాలా బాధాకరమైన విషయం మాకు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, మీకు అనుకున్నాను అన్న విశంకట్ అన్న మా ఫ్యామిలీ నంబరు, మాకు ఇండస్ట్రీ గురువు. మాకు విశంకట్ అన్న లేడని చాలా మా గబ్బర్ సింగ్ టీం చాలా బాధలు ఉన్నామన్న. హెల్త్ బాగాలేదు కదా, ఎన్ని రోజులు ఉన్నారన్న హాస్పిటల్లో? మ్యాక్సిమం మా అన్నకు 1 year నుంచి బాగాలేదు. ఓ 6 months ముందు మంచిగా అయిండు. పర్లేదు దేవుని హ్యాపీగా మళ్ళీ సినిమాలు షూటింగ్లు చిన్నవి చేసుకుంటుండు. మధ్యలో ఒక 1 month కింద చాలా కొంచెం స్టిక్ ఉన్నాడని చెప్తే ఇక్కడ ఉప్పల్ హాస్పిటల్లో బోడుప్పల్ వేసినాము. ఆడ పోయినప్పుడు కొంచెం సీరియస్గా ఉండే, తర్వాత ఒక 1 week తర్వాత మంచిగా అయిండు. సరే బాడీ సహకరిస్తుంది కదా, ఇంట్లో కిడ్నీ చేంజ్ చేసేటోళ్ళు లేరు. అందులో మాకు 50 మంది ముందుకు వచ్చారు దాతలు, అందులో 5 మంది ఫ్రీ ఇస్తాను వచ్చారు. మేము పెద్ద హాస్పిటల్ పోతే టికెట్ ఇట్లా చేంజ్ చేస్తే బతుకుతాడని ఒక ఆశతో మేము పెద్ద హాస్పిటల్ పోయినాము. అందులో పోయినాక పసకలు బ్రెయిన్ కొట్టినాయి, అందులో లంగ్స్ ఇన్ఫెక్షన్లు. ఇక అందులోకైనా బయటికి రాలేకపోయిండు. అందులో మా అన్న లేని లోటు మాకు అయిపోయింది. గబ్బర్ సింగ్ టైంలో మీరు చేసిన కామెడీ చాలా సన్నివేశాలు కూడా చాలా హ్యాపీ. అది మా పవన్ కళ్యాణ్ సార్ కూడా ఒప్పుకోండు. అంతాసురిలో ఒకసారి నాతో సినిమా చూడడానికి వచ్చారు థియేటర్లో. మీ గబ్బర్ సింగ్ టీం తరపు నుంచి 2-3 సార్లు చూస్తారు. ఆ అంతాసురి కోసం వస్తున్నారు సాయి అని అట్లా ఫిషింగ్ కట్టడంతో మాతో గెలిచి ఇంటికి భోజనాన్ని పిలిచి అందరితో 2 గంటలు ఉండి మా పర్సనల్ విషయాలు మాట్లాడి మా గబ్బర్ సింగ్ టీం మాకు అందరితో భోజనాలు పెట్టించి వాళ్ళ తోటలో మాడి పండ్లు ఇచ్చి మా పవన్ కళ్యాణ్ సార్ మాకు పంపించి. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, అన్నకి మీకు బాండింగ్. అన్నకు బాండింగ్ అంటే అన్న మాకు ఒక బిగ్ బ్రదర్ లెక్క. అన్న ఇవాళ దినంలో ఇండస్ట్రీలో ఉన్నాడంటే కారణం వివినాయక్ సార్ కానీ ఎవరైనా కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. మాకు మాత్రం అన్ననే ఫుల్ సపోర్టు. అన్న లేకుంటే మేము లేము. ఎందుకంటే అన్న మాకు ప్రతి షూట్లో కానీ ఎక్కడైనా కానీ ప్రవీణ్ రా, ఏడ షూట్ అవుతుంది, నువ్వు రా, నేను డైరెక్టర్తో మాట్లాడిపిస్తా కలిపిస్తా అని చెప్పి మాకు బాగా సపోర్ట్ చేసినాడు మా బిగ్ బ్రదర్ మా వెంకటన్న. ఇక దానికి మించి మా అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇవాళ దినంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, యావత్ మొత్తం ఇండియా లెవెల్లో అదే స్లాంగ్ మాట్లాడేదంటే వెంకటన్ననే. అన్నని మిస్ అవుతున్నాం, చాలా బాధాకరమైన విషయం అనేది. అన్న గురించి మాట్లాడే అంత పెద్దోని కాదు. ఒకటైతే చెప్పగలను, మేము తెరచాపని ఒక మూవీ చేసాం మత్స్యకారుల గురించే. ఏదైతే అన్నని నేను కలిశానో అప్పటికే అన్నకి హెల్త్ బాగాలేదు, కానీ వాళ్ళ గురించి చేస్తున్నాం అనగానే చాలా ఓపిక చేసుకుని వచ్చి చేశారు. అన్న డబ్బింగ్ కూడా ఉంది. ఇంకా రీసెంట్గానే అనుకున్నాను అన్నతో ఒకసారి అదే లాస్ట్ ఫిలిం. అసలు చాలా బాధగా ఉంది. ఏంటంటే అంటే ఒక ఓపిక లేకపోయినా వాళ్ళ గురించి చెప్పాలని ఆయన తాపత్రయంలోనే తెలుస్తుంది ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది. ఈరోజు వీళ్ళందరిని చూస్తే అనిపిస్తుంది ఆయన డబ్బు కన్నా ఎక్కువ ఇంతమంది జనాలని సంపాదించుకున్నాడు. ఇంకోటి రాంగ్గా పోర్ట్రేట్ చేయకండి. తమ్నైల్స్ చూస్తున్నాను, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. చాలామంది చేశారు, చాలామంది ఏంటంటే ఎవరో చేశారు అనుకుని అది రాంగ్గా కన్వే అవ్వడం వల్ల కొంతమంది ముందుకు రాలేదు. ఈలోపే జరిగిపోయింది. సో ఈ టైంలో కుదిరితే అందరూ అన్ననే గుర్తు చేసుకోండి, కానీ దీన్ని రాంగ్గా డైవర్ట్ చేయకండి. ఇండస్ట్రీ ఎప్పుడు ఒకటే. అన్నకి సపోర్ట్ చేసే టైం దొరకలేదని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అందరూ ఈ టైంలో సపోర్ట్గా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే మన మీడియా మిత్రులకు నేను కోరుకున్నది ఒకటే అన్న, మేమంతా ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాము. సో అన్నలాంటిలోనే ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చాం కాబట్టి ఈ అన్నకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఇప్పుడు మేము దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు అన్న చనిపోయినా కానీ ఆ ఒక ఫ్యామిలీ ఏదైతే ఉందో వదినమ్మకి కానీ పిల్లలకు కూడా ఆర్థికంగా సాయం చేయాలి, పెద్దవాళ్ళు వచ్చని కోరుకుంటున్నాం. మొన్న ప్రభాస్ గారు సాయం చేశారని ఆ ఒక రాంగ్ న్యూస్ వచ్చింది, 50 లక్షలు ఇచ్చారని. అది ఫేక్ అన్నది. అది ఎందుకంటే అది ఒకవేళ ఇచ్చుంటే నిజంగా ఈరోజు అన్న బతుకుండేవాడు. అది నిజంగా ప్రభాస్ గారికి తెలిస్తే కూడా ఇచ్చుండేవాడే. కానీ అదంతా ఫేక్ చేసి ఎవరో ఏదో చిన్న వీడియో బయట చేయడం వల్ల అది చాలా ఇష్యూ వెళ్ళిపోయి పోర్ట్రేట్ అయిపోయి అట్లా అయిపోయింది. కానీ వాస్తవంగా అలా కనుక వచ్చుంటే అన్నకి ఈరోజు బతికుండేవాడే. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే అన్న హెల్త్ కోల్పోవడం జరిగింది. అది తెలిసే
అయ్యాక సార్ కూడా 2 లక్షలు హెల్ప్ చేశాడు. తర్వాత కూడా నేను కొంచెం టైం ఉంటే నేను కూడా కిడ్నీ తరంగా కానీ ఇంకేమన్నా మీకు హెల్ప్ కావాలని కూడా నేను చేస్తాను సార్ ముందుకు వచ్చాడు. విశ్వక్సేన్ గారు కూడా ఒక 2 lakhs ఇవ్వడం జరిగింది. కానీ మెయిన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళు ఇవ్వలేకపోయారన్న. ఎందుకంటే వాళ్ళు నిజంగానే వేరే ప్రభాస్ గారు ఇచ్చారనుకున్నారు, అందుకని వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో దయచేసి మీరు ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ కన్నా కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేయడానికి మీ అంటారు సపోర్ట్ చేయండి అన్న దయచేసి. లాస్ట్ మూవీ మీరు చేశారన్న అన్నతో నేను చాలా సినిమాలు చేసిన జర్నీ, కాకపోతే ఏంటంటే అన్నని మేము ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చాం. సో ఇలాంటి ఆయనకే ఇట్లాంటి పరిస్థితి నార్మల్ పర్సన్స్ ఏంటిది అనేది అర్థం కావట్లేదు. మీ మీడియా ద్వారా ఈ యొక్క ఇష్యూని ముందుకు తీసుకెళ్ళి అన్నకు ఆర్థికంగా సాయం చేయడానికి హెల్ప్ చేయండి అన్న దయచేసి.